ఇప్పుడు అమెరికాలో అది జరిగింది, జర్మనీలో సేమ్ వాతావరణం వచ్చింది, ఆస్ట్రేలియాలో అది వచ్చింది. అన్ని దిక్కుల్లో మన చుట్టూ ఉన్నటువంటి ఆ పెద్ద దేశాలన్ని చోట్లలో నీకేం కనిపించింది చెప్పండి? మీరు శత్రువులు అనే ఒక పాసిస్ట్ భావజాలం అనేది విపరీతంగా పెరిగింది. ఇప్పుడు మీరు గమనించండి, మొన్న ఆదానికి సంబంధించిన ఒక మీడియా ప్రింట్ అనే ఒక మీడియా ఛానల్ ఉంటుంది, మింట్ కూడా వాందే. ఆ ఛానల్లో ఒక రిపోర్ట్ వచ్చింది. ఏంటి, ఇంగ్లాండ్లో, అమెరికాలో, మిగతా చోట్ల ఇండియన్స్కి ఎగనెస్ట్గా ఎందుకు వేలాది మంది ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు? గ్యాప్ ఇవ్వాలా? మాకు కంటిన్యూ చేయనా? ఓకే, చాగినికి వస్తుంది. మిత్రులారా, విషయం గమనించండి. ఆ ఛానల్ ఏం చెప్పింది అనేది మీరు దృష్టిలో పెట్టుకుంటే చాలా విషయాలు అర్థమవుతుంది. మనమంటే ఏంది? భారతీయులంటే చాలా మాటలు ఇప్పటిదాకా విన్న గుణాలు కొన్ని ఉన్నాయి, మీకు తెలుసు కదా. సహనము, లౌకికవాదం, సమానత్వం, రాజ్యాంగం, ఇవన్నీ అనుకున్నాం కదా. వాడు చేసిన రిపోర్టింగ్ ఏంటి అసలు అక్కడ అంటే, భారతీయులు పెరిగిన భయంకరమైన న్యూసెన్స్ అంటాం కదా, ఈ న్యూసెన్స్ అక్కడ ప్రజల మస్తిష్కాల్ని హరాస్మెంట్ చేసిందని వాడి రిపోర్ట్. భారతీయుల మెదడులో ఏమిటి ఆ న్యూసెన్స్? ఏంటి చెప్పండి ఆ న్యూసెన్స్? ఒకటి, ఇండియాలోని కులతత్వాన్ని ఆ దేశాల్లో విపరీతంగా వ్యాపించారు. ఈడ కులమే కాదు, ఈడ కులాన్ని తీసుకపోయి ఎక్కడికి ఎగిరిర్రు? ఆ దేశాల్లో కులాన్ని విపరీతంగా పెంచి పోషించుకుర్రు. కులమాధారంగా సంఘాలు ఉన్నాయి ఆడికి. బాగా డబ్బులున్న వాళ్ళే పోయారు ఫస్ట్ కదా. కులాన్ని విపరీతంగా పెంచుకున్నారు. కులాన్నే కాదు, ఈసడింపు, కింది వర్గాల పట్ల ఒక ఈసడింపు ఉంది చూసిండ్రా. చీ వీళ్ళు దళితులు, చీ వీళ్ళు మహిళలు, చీ వీళ్ళు వెనకబడ్డోళ్ళు అని ఒకటి ఉన్నాయే, ఇది కూడా అక్కడ పెట్టారు. నీకు యూరోపియన్ మెంటాలిటీ ఏంటి అంటే, నువ్వు ఎంత సంపాదిస్తావో అంత ఖర్చు పెట్టడం అనేది ఒకటి ఉంది. అంటే మార్కెట్ క్యాపిటలిజం ఎందుకు బతుకుద్ది? సంపాదించుకున్న డబ్బు నువ్వు ఇంట్లో పెట్టుకుంటే అది బతకదురా నాయన. జీతం వచ్చినట్టు ఇంట్లో పెట్టుకుంటే ఆడ క్యాపిటలిజం బతకదు. ఏం చేయాలి? వచ్చిన డబ్బును వచ్చినట్టు మార్కెట్లోకి పంపుతారు, వాళ్ళు పంచుతారు, అంతే. పోతుంది అది. ఎట్ట పోద్ది? వస్తువులు కొనడం ద్వారానో, ఇంకేం చేయడం ద్వారానో, వినోదాలు చేయడంలోనో, టూర్లు వేయడంలోనో పోద్ది. మనోళ్ళు పోతే రూపాయి పెట్టరు ఖర్చు. అసలు వాళ్ళకి ఆడ మార్కెటింగ్లోకి వీళ్ళు పోరు, చాలా పొదుపరులు. ఇంతవరకే కాదు, అసలు ఎక్కడ దాకా పోయింది అంటే, గణపతి ఉత్సవాలు, పెళ్లి వేడుకల్లో బరాతులు వాళ్ళ రోడ్ల మీద, ఇండియా రోడ్ల మీద చేసినట్టే చేస్తుంది. ఇండియా రోడ్ల మీద ఎన్ని బస్సులు రాని, అంబులెన్స్ రాని, వీడు బస్సు దిగదు, డ్యాన్స్ వేస్తూనే ఉంటాడు. ఏం డ్యాన్సు? ఇండియాలో వేస్తే వేసినావు, కోదాడ రోడ్డు మీద నాగిని పాటకు డ్యాన్స్ వేస్తే వేసినావు, రగులుతుంది మొగలిపద. ఆస్ట్రేలియా రోడ్ల మీద కూడా రగులుతుంది మొగలిపద వేసి చుట్టూ తిరిగితే ఏంది చెప్పండి? నాకే జోక్. మీరు చూడండి, ఇదే పాట మీకు వీడియో రికార్డులు ఉన్నాయి, చూడండి. ఎంత కామన్ సెన్స్ పోయింది. బాగా చదువుకున్న వాళ్ళే కదా ఆడికి పోయిన వాళ్ళు. ఆడ రగలాల మొగలిపోదా? సేమ్. అసలు మనం వినాయక చవితులు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చినాయి? శివాజీ ఉత్సవాలను చేస్తుంటే పూలే శివాజీ ఉత్సవాలు చేస్తుంటే, శివాజీకి వ్యతిరేకంగా, పూలేకి వ్యతిరేకంగా తిలక్ ఏం చేసిండు? గణపతి ఉత్సవాలు తీసుకొచ్చిండు. ఆ గణపతి ఉత్సవాలు ఈ దేశం అంతా ఖరాబ్ చేసి ఏ రాయి తీసిపోయింది? ఇప్పుడు 3 రోజులు గడికిచ్చే కాడి తీసుకుపోయింది. ఉమ్మివేయటమే నిషిద్ధమైన చోట మంది ఎక్కువై రోడ్డు మీద నాగిన డ్యాన్స్ తర్వాత యూరిన్ చేస్తుంటే ఏమంటారండి? కడిగి ఎక్కువ. కులం వచ్చింది, మతం వచ్చింది, మనిషి మెదడు నిండా న్యూసెన్స్. ఇండియన్స్ ఒక అల్పజీవులు. ఒకప్పుడు ఇట్లే ఉంది ఇండియన్స్ పట్ల.
గాంధీ విగ్రహాన్ని జోహెన్సన్బర్గ్లో ఎందుకు పెట్టారు? గాంధీ విగ్రహాన్ని ప్రపంచంలో అన్ని దేశాలు ఎందుకు పెట్టుకుర్రు? మిగతా వదిలేయండి. గాంధీని అన్న బట్టలు వేసుకొని గాంధీ విగ్రహాన్ని ప్రపంచం అంతా ఎందుకు పెట్టుకుంది? మిగతా ప్రపంచం అంతా నిండైన బట్టలు వేసుకుంటుంది. బట్టలు వేసుకొని గాంధీ విగ్రహాన్ని ప్రపంచం అంతా పెట్టుకుందంటే ఆయనకు విలువల బట్టలు ఉన్నాయి. వీళ్ళు నిండా బట్టలు వేసుకున్నా జనం వెంటబడి కొడుతున్నారంటే ఏం అర్థమవుతుంది? అంటే ఇండియన్ మైండ్ సెట్లో ఏమైంది? అసలు యూరోప్లో మొత్తంగా జరుగుతున్న ఈ పరిణామాల పట్ల నీకేం అర్థమవుతుంది అంటే, ఫాసిజం యొక్క లోపలికి ఇంకొంచెం పోయేటప్పుడు చూడవలసినవి చాలా ఉన్నాయి. ఏంటి అంటే, అసలు ఈ ఫాసిజాన్ని ఇక్కడ ఎవరు ఎట్లా ఈ అవసరాల రీత్యా ఈ ప్రజల మనస్తత్వాల్ని ఇట్లా ఘోరమైన గందరగోళ స్థితిలోకి నెడుతున్నారు. మీ చుట్టూ ఉన్నాయి, మీ ఇంట్లోనూ మీ బయట జరుగుతున్న అంశాలని మీరు చూసే దృక్పథం ఇప్పుడు కళ్ళద్దాలు కావాలి, మార్క్స్ కళ్ళద్దాలు కావాలి. మార్క్స్ కళ్ళద్దాల్లో నేను చూడలేను అంటే మానవుని కళ్ళద్దాల్లో ఏదో ఒక మనిషి లక్షణాలు కలిగిన కళ్ళద్దాల నుంచైనా చూడాలి. ఏంటి ఇప్పుడు అంటే, మీరు కొన్ని అంశాలని పరిగణలో తీసుకోవాలి. అసలు ఫాసిజం భారతదేశంలో పుట్టిందండి. వాడెవడో వీడెవడో ఇటలీలో పుట్టింది, జర్మనీలో పుట్టింది అనేది ఒకటి ఉంది. ముస్సోలిని తెచ్చిండు, హిట్లర్ తెచ్చిండు, ప్రపంచాన్ని నాశనం చేసిండు అనేది ఉంది. లేదు, ఫాసిజం ఇండియాలోనే పుట్టింది. ఇండియాలోనే పుట్టింది. ఎందుకంటున్నా, ఫాసిస్టు పార్టీ స్థాపకుడికి, నాజీ పార్టీ స్థాపకుడికి మూల సిద్ధాంతకర్త భారతీయుడే. భారతీయ తాత్విక సిద్ధాంతంలో కీలకమైన పాత్ర పోషించిన వాడు, ఆధిపత్య సమాజానికి, నిచ్చెనమెట్ల సమాజాన్ని స్థిరపరచడానికి ఈ దేశంలో ఎప్పుడు ఏర్పరచుకున్న భావజాలం ఆధిపత్య భావజాలమే. ఈ ఆధిపత్యం భారతదేశ మానవ సమాజంలో మొదటి నుంచి అంటే ఆర్య సమాజపు రాక నుంచి ఉంది. మనిషిని సమంగా చూడని, 4 ముక్కలుగా విడదీసే నిచ్చెనమెట్ల సమాజమే కాదు, మహిళకు వ్యతిరేకమైన సమాజమే, అమానవీయ సమాజం ఇక్కడ ఏర్పడి ఉన్నది. దాన్ని స్థిరపరచడానికి ఇక్కడ కోడులు కూడా వచ్చినాయి. నారద స్మృతి, యాజ్ఞవల్క స్మృతి, మనుస్మృతి ఇందులో కీలకమైనది. ఈ మను అనేటటువంటి వాడే ఈ మనిషిని అనాగరికంగా, అమానవీయంగా ఉంచడానికి ఎట్లాంటి వ్యక్తులు కావాలో, ఏ తరహా వ్యక్తులు కావాలో చేయటానికి మనువు దేనైతే చట్రంలో ఉంచిండో ఆ మనువు నుంచే ప్రేరణ పొందిన ఆధునిక యూరోపియన్ ఫిలాసఫర్ నీషే. ఎవరు? నీషే. ఏం పేరండి? నీషే. నీషే కూడా చాలా గొప్పవి కొన్ని తర్వాత ఉన్నాయి. కానీ నీషేని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎవరు తీసుకున్నారు అంటే, నీషేకు ప్రథమ శిష్యుడు హిట్లర్. అంటే హిట్లర్కు గురువు ఎవడు? నీషే. నీషే ఎవరి నుంచి గురువు? నీషేకు గురువు ఎవరు? మనువు. నీషేకి గురువు ఎవరు? మనువు. అంటే మనువు శిష్యుడు నీషే, నీషే శిష్యుడు హిట్లర్. భారతీయ సమాజంలో ఒకటి ఉంటుంది, ఏ ఇంటికి పోయినా, గృహప్రవేశాలకు పోయినా, పెళ్లి పోయినా శుభానికి గుర్తు ఒక స్వస్తిక్. శుభానికి గుర్తు స్వస్తిక్. నాజీ పార్టీ గుర్తేంది? హిట్లర్ జర్మనీ నాజీ అంటే ఆర్యజాతి, హిట్లర్ జాతి ఆర్యజాతి అంటే ఆ జాతి ప్రపంచంలో ఒక్కనే ఉంది. భౌగోళిక పరిస్థితుల వల్ల కళ్ళు, శరీరంలో కొంచెం మార్పులు జరగవచ్చు. ఒకటే జాతి, అది భారతదేశంలోని ఆర్యజాతి, జర్మనీలోని నోర్డిక్ జాతి. రెండు ఒకటే. ఇటలీ, జర్మనీలో ఉన్న నోర్డిక్ జాతి కానీ, భారతదేశంలో ఉన్న ఆర్యజాతి కానీ ఒకటే అని చెప్పడానికి వాళ్ళు ఎక్కడి దాకా పోయారు అంటే, శరీర పాదాల లోతు ఉంటుంది కదా, గుంతలు, అరికాలు ఉంటుంది కదా, ఆ గుంతలు బట్టి కూడా డిసైడ్ చేసే స్థాయికి పోయింది. గమనించాల్సిన విషయం ఏంటంటే, నీషే మనువు నుంచి ప్రేరణ పొంది
హిట్లర్ సృష్టించిన నాజీ అనే నేపథ్యానికి, ఫాసిజం అనే ముసోలిని సృష్టించిన ఫాసిజం నేపథ్యానికి మూల పురుషుడు. ఆయన చాలా రాసిండు, మీరు తప్పకుండా చదవండి. బ్రిజరంజన్ మణి అని ఒక మరాఠీ రచయిత అద్భుతమైనటువంటి చరిత్ర పుస్తకం రాసిండు. బ్రిజరంజన్ మణి అనేట ఆయన, తెలుగులోకి వచ్చింది, అది ఈ మధ్య ట్రాన్స్లేట్ కూడా అయింది. తప్పకుండా చదవండి. అందులో అసలు మనువుని నీషే ఎంతగా పొగుడతాడంటే, అసలు అల్టిమేట్ రబై మనువు అనేటోడు. నీషే ఇంకో మాట అంటాడు, దేవుడు చనిపోయాడు, దేవుడు చనిపోయాడు. ఇంత ప్రమాదకరమైన మాట మతవాదులు చూస్తే మనోభావాలు దెబ్బతింటాయి. కాదు, వాస్తవ జీవితం అదే. వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళు దానికి భిన్నమైంది మాత్రమే ఆచరిస్తారు. వాళ్ళు సాంకేతికతకు వద్దంటారు, అంతా పాత ప్రకృతిలోనే ఉన్నదంటారు. కానీ వాళ్ళ ఇల్లు ఉపయోగించుకునే సాంకేతిక పరిజ్ఞానం ఇంకెవ్వరి ఇళ్ళలో ఉండదు. వాడి ఒళ్ళంతా సాంకేతిక పరిజ్ఞానంతో నిండి ఉంటుంది, కానీ వాడు వ్యతిరేకంగా మాట్లాడేది సాంకేతిక పరిజ్ఞానానికి వ్యతిరేకంగా. ఏదైతే ఆచరిస్తాడో దానికి భిన్నంగా ఉంటాడు వాడు, అంతే. వాడు అది చెప్పిండంటే దానికి కౌంటర్గా వాడు ఇంట్లో అన్నీ ఉన్నట్టే లెక్క. భారతదేశంలో ఆర్ఎస్ఎస్ ప్రముఖులంతా వాళ్ళ ఆడపిల్లలందరినీ ముస్లింలకు ఇచ్చి చేసారు, కానీ జిహాద్ అంటాడు, లవ్ జిహాద్ అంటాడు. చాలామంది అల్లుళ్ళు ముస్లింలే, పేరున ఉన్నారు. షానాజ్ హుస్సేన్ కానించి ఎవరు అల్లుడో ఏందో మనకు తెలుస్తూనే ఉంటుంది. నీకు ఇట్లా అంటే ఏంది, ఒకటి వీళ్ళు సాంకేతిక పరిజ్ఞానాన్ని అద్భుతంగా వినియోగించుకుంటూనే దానికి వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యానం ఇంకో రూపంలో చూస్తారు. ఈ పార్టీకి నీషే అసలు ఈ ప్రపంచంలో దేవుడు అనేటటువంటి వాడే చనిపోయిండు, లేడు, మిగిలింది జాతి అంటాడు. నిజంగా దేవుని నమ్మరు వాళ్ళు. ఏ బ్రాహ్మణుడు దేవుని నమ్మడు. దేవుని పేరు మీద వాని అస్తిత్వం ఉంది. దేవుడు చనిపోయాడు అని ఎందుకంత స్టేట్మెంట్ ఇచ్చిండు? వాని ఉద్దేశంలో దేవుడు ఉండడం పెద్ద ప్రమాదం కూడా. మార్క్స్ ఒక మాట అంటాడు. మార్క్స్ పట్ల మనకు రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. మార్క్స్ అభిప్రాయంలో మతం పట్ల మార్క్స్ అభిప్రాయాన్ని మీరు గమనిస్తే, హృదయం లేని సమాజానికి హృదయాన్ని మతం ఇచ్చింది. మీరు ఊహిస్తారా ఈ పదాన్ని మార్క్స్ నుంచి? మార్క్స్ అన్నదేంది? హృదయం లేని సమాజానికి హృదయాన్ని ఇచ్చింది మతం. 2, నిట్టూర్పులోంచి, ఒక బాధితుడి నిట్టూర్పులో నుంచి మతం అనేది పుట్టుకుంది, మతాన్ని ఆశ్రయించుకుంది. మనం పోరాటం చేయవలసింది భగవంతుని మీద కాదు, మతం మీద కాదు, దాన్ని సృష్టించిన పరిస్థితుల మీద. ఆ మతం, ఆ భగవంతుడు అనేటానికి పునాది అస్తిత్వం ఏదుందో దాని మీద ఫైట్ చేయాలి. మార్క్స్ ఉద్దేశం అది. క్రూరమైన రాజ్యం ఏర్పడ్డప్పుడు, క్రూరమైన సమాజం ఏర్పడ్డప్పుడు చాలా మంది మతం పేరు మీద, దేవుని పేరు మీద స్వాంతన పొందుతాడు. నీకు సమస్యలు పరిష్కరించేటోడు ఎవడూ లేడన్నప్పుడు నీకున్న పరిష్కారం ఏంటి చెప్పండి? నువ్వు లేను, ఒక మనిషి తీవ్రమైన సమస్యల్లో ఉన్నాడు, దాన్ని పరిష్కరించడానికి అక్కడ ఉన్న సమస్యలను వాస్తవానికి మన చేతుల్లో ఉన్నాయి, పరిష్కారం అనేది మన చేతుల్లో ఉన్నాయి. మనం ఎవరో అందుబాటులో లేము. మన సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు ఆ సమస్యను పరిష్కరించట్లే. వాడు ఏడిగిపోతాడు. బతకాలా చావాలనా? బతకాలి అంటే ఇప్పుడు కాకపోతే రేపైనా ఒకటి ఉంది, వాడు బతికిస్తాడని ఒక నమ్మకం. ఏ సమస్య పరిష్కారం కానప్పుడు, పరిష్కారం అనే పరిస్థితి కనిపించినప్పుడు వాళ్ళంతా ఎక్కడికి పోతారంటే అక్కడికి పోతాడు, అక్కడ ఆశ్రయాన్ని పొందుతాడు. ఇవన్నీ కల్పించి చూడండి, వాడు ఎవడు అక్కడికి పోడు. యూరప్ సమాజంలో దేవుణ్ణి నమ్మని వాళ్ళ సంఖ్య లక్షలాదిగా పెరుగుతుంది. మతం మీద నిషేధం ఏం లేదు ఆడ. ఎందుకు?
వాళ్ళ జీవితాలు ఆర్థికంగా రాజకీయంగా మెరుగైన స్థితిలోకి పోతున్నప్పుడు దేవుడితో ఈ సంబంధం లేదురా నాయనని పక్కకు పెడుతున్నారు దేవుణ్ణి. ఎక్కడైతే ఆ ప్రజలు ఆర్థిక రాజకీయ సామాజికంగా పతనం అవుతారో అక్కడ ఏముంది, దేవుడు మతం అనేది ఉరుకులో పెడుతుంది. ముందు ఆ పరిస్థితులు అనేవి ఇంపార్టెంట్. పైగా దేవుడు చనిపోయాడు, భగవంతుడు చనిపోయాడు అంటే ఉద్దేశం ఏంటి అంటే దాని పేరు మీద ఒక జాతిని రుద్దించడం, ఒక జాతి మాత్రమే పరిపాలించాలి. దేవుడు కూడా అంటే మళ్ళీ ఏంది, దేవుడు అనగానే అందరి సమంగా పుట్టించిండు ఇవన్నీ వస్తాయి, దేవుడికి ఉండదా ఇది కాదా అని వస్తుంది. కానీ నోర్డిక్ జాతి నీషే చెప్పిన తాత్విక ఫిలాసఫీ ప్రకారం ఏంది అంటే ఈ ప్రపంచాన్ని మార్చడానికి ప్రపంచంలో ఒక గొప్పదైంది ఏంది అంటే నోర్డిక్ జాతి, ఆర్యజాతి ప్రపంచాన్ని పరిపాలించాలి. ఆర్యజాతి ప్రపంచాన్ని పరిపాలించాలి అంటే ఆర్యజాతి పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉండాలి అంటే ఏ విధమైనటువంటి అందులో ఇంకొకటి జాయిన్ కాకూడదు, ఇంకోటి అందులో భాగం కాకూడదు, ఇది పోయి అందులో భాగం కూడకూడదు. శుద్ధమైనది కావాలి. ఈ శుద్ధమైనదే రూపొందించాలి. ఈ శుద్ధమైనది అంటే అర్థమైంది, ఆ జాతి పిల్లల్ని ఇంకొకరికి ఇవ్వద్దు, ఇంకొకరి జాతి పిల్లల్ని చేసుకోవద్దు. ఒక బలమైన బ్రహ్మాండమైన అందమైన తెలివి కలిగిన వాళ్ళనే కలిపి పెళ్లి చేయాలి. వాళ్ళు బ్రాహ్మణులే, వాళ్ళు ఆర్యన్సే. మిగతా వాళ్ళతో వీళ్ళ సంబంధాలు వీళ్ళ పిల్లల్ని కనిగేటంటే ఏమవుతుంది, నాసిరకపు పిల్లల్ని కనిస్తుంది. నాసిరకపు పిల్లల వల్ల, నాసిరకపు జనాభా వల్ల ఆ జాతి నాశనం అవుతుంది. కాబట్టి ఏది కావాలి, మేలు జాతి అంటే ఏంది, అంత ఒంగోలు జాతి ఎట్లని పుట్టించినట్టు ఒక జాతియే తీసుకోవాలి. ఆ ఒక్క జాతి ఏంటి, ఆర్యజాతి. వాళ్ళు ఈ ప్రపంచాన్ని, ఈ దేశాన్ని పరిపాలించే శక్తి వాళ్ళకే ఉంది గుణాల రీత్యా. వాళ్ళు కూడా ఎక్కడి నుంచి తెచ్చుకోరో తెలుసా, ఈ మేలైన గుణాలన్నీ మనం ఆయన మన పాఠం తీసేసారు కదా, సైన్స్ పరిణామం, డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని తిరగలేసుకుని వాళ్ళకి అనుకూలంగా మార్చుకోరు. నేను అబద్ధం చెప్తాను, మీరు లోపలికి వెళ్ళి చూడండి. వాడు వ్యతిరేకించాలి కదా దైవ సిద్ధాంతం కదా, డార్విన్కి వ్యతిరేకమైంది దైవ సిద్ధాంతం కదా, దైవ సిద్ధాంతాలు ఉండాలి కదా. మరి ఇక్కడ వీడు ఏమంటున్నాడు, ఒక మేలు జాతి ఉంది ఆర్యజాతి, దానికి అట్లాంటి జాతితోటే పెళ్లి చేస్తే బలమైన పిల్లలు కలుగుతున్నారు అంటే డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని ఇంకో రూపంలో వాడు ఉపయోగించుకొని వాడు నోర్డిక్ జాతి, ఆర్యజాతి, బలమైన జాతి పరిపాలించాలి. ఈ పరిపాలించే బలమైన జాతి ప్రపంచంలో యూరోప్లో నోర్డిక్ జాతి. దీనికి ప్రేరకుడు భారతదేశంలో ఉన్న మనువు. ఈయన జాతి గురించే చెప్పిండు. బ్రాహ్మణులతో వీళ్ళు సంకరణం కాకుండా ఉండటానికి ఏం చెప్పిండో, ఏ ఫార్ములా చెప్పిండో ఆ ఫార్ములా అద్భుతంగా యూరోపియన్ ఫిలాసఫీలో సృష్టించింది నీషే. ఇంత అద్భుతంగా ఆడ హిట్లర్ లేస్తుంటే, హిట్లర్ కాలంలో ఆర్థికంగా నిరుద్యోగం విపరీతంగా పెరుగుతుంటే, ఇండియాలో ఇప్పుడు పెరిగినట్టే పెరుగుతుంటే, ఇక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయో జర్మనీలో అదే పరిస్థితులు అక్కడ ఉన్నప్పుడు హిట్లర్కు మంచిగా రంగం సిద్ధమైంది. జాతి సిద్ధాంతం కూడా దానికి అనుకూలంగా మారింది. ఆ మారిన క్రమంలో ఆయన ముందలకు వచ్చిండు. ఆ ముందలకు వచ్చే క్రమంలో మీకు కనిపించింది ఏంటి అంటే ఒక 3 నినాదాలు. ఏంటి అంటే ఆ 3 నినాదాలు అధికారాన్ని చేపట్టిన తర్వాత మీరు చూడండి, ఎక్కడైనా పాసిజం, ఇక్కడే కాదు ఎక్కడైనా పాసిజం ఎట్లా ఉన్నది. భారతదేశంలో ఈ పాసిజం ఉన్నది అని చెప్పడానికి కారణం ఏంటంటే కులతత్వం మొదటి నుంచి ఉంది. పాసిస్ట్ లక్షణం, మనుషుల్ని వేరు చేసే లక్షణం. దీన్ని ఆధారంగా చేసుకొని నీషే వచ్చిండు. నీషేని పరిశీలించడానికి ఆర్ఎస్ఎస్ నాయకుడైన ఫిలాసఫర్ అయిన మూంజే హిట్లర్ని, ముసోల్ని కలిసి వచ్చి ఇదిరా టాప్ అంటే వాడు ఎట్లయితే యూదుల్ని చంపుతున్నాడో, ఎట్లయితే కమ్యూనిస్టులను చంపుతున్నాడో, ఎట్లయితే ప్రజాస్వామ్యవాదులను చంపుతున్నాడో ఇది ప్రపంచానికి ఒక పరిష్కారం అని మూంజే, మనకాంచి పోయిన మనువు వాని ఫిలాసఫర్ అయితే, మనకాంచిపోయిన మూంజే పోయి ముస్సోల్ని, హిట్లర్ని కలిసి వచ్చి రైట్ ఈ తరహా పాఠశాల కావాలి, ఈ తరహా ఫిలాసఫీ కావాలి. ఆర్ఎస్ఎస్ 25లో ఏర్పడితే 33 కల్లా ఈయన మూంజే అదంతా తిరిగి వచ్చేసి పాఠశాలలు ఇయ్యే పెట్టాలి. అర్ధ సైనిక బలగాలు సేమ్ వాడు బ్లాక్ షర్ట్స్, బ్లూ షర్ట్స్, బ్రౌన్ షర్ట్స్ అని ఎట్లా పెట్టిండో అట్లాంటి దళాలు పెట్టాలి అని పెట్టి ఇచ్చింది ఎవరు? మూంజే. వాళ్ళ భారతీయ పాఠశాలలు ఉన్నాయి కదా, అర్ధ సైనిక మిలిటరీ పాఠశాలలు ఉన్నాయి కదా,
ఆ పాఠశాలన్నీ పెట్టించింది ముందు ఎవరి నుంచి ప్రేరణ పొందిండు? హిట్లర్ నుంచే కదా, కలిసి వచ్చే కదా ఇక్కడ పెట్టిండు. ఎక్కడైనా ఫాసిజం ఎక్కడ బతుకుద్ది? దానికి తరహా స్వభావం, ఆ నేల స్వభావం, సామాజిక స్వభావం ఉండి తీరాలి. అంటే ఈ దేశంలో సామాజిక స్వభావం, పితృస్వామ్యం, మాతృస్వామ్యం అనేవి ఉన్నాయి, ఇక్కడ ఎప్పుడు ఉన్నది. అక్కడ కూడా అలాంటి లక్షణాలని పెంచుకున్నారు. రెండోది ఏంటంటే ఎక్కడైతే అది ప్రజాస్వామ్యాన్ని కూల్చాలనుకుంటుందో అక్కడ ప్రజాస్వామ్య నిర్మాణాల్లోకి అది ప్రవేశిస్తుంది. అది ఎన్నికల్లో వ్యతిరేకిస్తుంది, కానీ ఎన్నికల్లో పాల్గొంటుంది. అసలు ఈ ప్రజాస్వామ్యం అంతా వేస్ట్, ఇదంతా పనికిమాలింది, నియంతృత్వం కావాలంటుంది. ఫాసిజం కోరుకునేది అధికారాలన్నీ ఒక దగ్గర పెట్టే నియంత కావాలంటుంది, నియంతృత్వ పాలన. హిట్లర్, ముస్సోలిని లాగా నియంతృత్వ పాలన కావాలంటుంది ఫాసిజానికి ఉండే లక్షణం. ప్రజాస్వామ్యం ఏం చెప్తుంది? అధికారం డివైడ్ కావాలి, వాళ్ళ దగ్గర కేంద్రం నుంచి రాష్ట్రంలో కొంత, రాష్ట్రాల నుంచి జిల్లాల కొంత, జిల్లాల నుంచి గ్రామ పంచాయతీల కొంత అధికారం ఏం చేయాలి? విభజితం కావాలి. పార్లమెంటు కొంత, శాసనశాఖ కొంత, న్యాయశాఖ కొంత విభజితం కావాలి. ప్రజాస్వామ్యం చెప్తుంది. అధికారం ఒక్కడ పెడితే ఏమైంది? వాడు నియంత అవుతాడు. శాసనాలు చేసేది వాడే, అమలు పరిచేది వాడే, తప్పప్పులు చెప్పేది వాడే అయినప్పుడు ఏమైంది? పైనుంచి కింది దాకా అధికారం అంతా ఒక్కంది అయితే ఏమైంది? నియంత అవుతాడా కాదా? మరి వాడు అది కావాలంటుడు. ఫాసిజం నియంతృత్వము. ఈ నియంతృత్వం ఏం చేస్తుంది? ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకిస్తుంది. కానీ ఎట్లా? ఆ ప్రజాస్వామ్య పద్ధతులను ఉపయోగించుకొనే ఆ నిర్మాణాల్లోకి జొరబడే దాని నుంచి క్యాప్చర్ చేస్తుంది. మోడీ డైరెక్ట్గా ప్రధాని అయిందా? ఎన్నికల్లో పాల్గొన్నాడు కదా. హిట్లర్ డైరెక్ట్ ఛాన్సలర్ అయిందా? ఎన్నికల్లో పాల్గొన్నాడు కదా. ప్రజాస్వామ్య నిర్మాణాలన్నింటిని తన ఆదిలోకి తెచ్చుకుంటు కదా హిట్లర్. వైమర్ రిపబ్లిక్ రాజ్యాంగం తర్వాత అన్నిటిని తెచ్చుకుంటు కదా. మోడీ అన్నిటిని తెచ్చుకుంటా లేదా? ఎట్లా? సింపుల్గా చెప్పండి. అయోధ్య గుడి కట్టాలి, అది సివిల్ వివాదం. అయోధ్య గుడి కట్టాలి, అది సివిల్ వివాదం. సుప్రీంకోర్టు దాకా పోయింది. సుప్రీంకోర్టు తిరిగి చంద్రచూడ్ నేతృత్వంలో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. మనోళ్ళు విసిగి వేసారు ఉన్నారు, ఏదో ఒకటి రాని అన్నట్టు జడ్జిమెంట్ వచ్చింది. ఇంటికాడ ఆస్తులు పంచినట్టు పంచాలి, అది ప్రైవేట్ వ్యవహారం. ఇద్దరు రైతుల మధ్య భూమి వివాదం జరిగితే ఎట్లుంటుంది? అది అట్లా విభజన జరగాల, అది ఎవరికనేది చెందాలనేది చెప్పాలా, అసలు అది ఆ భూమి ఎవరిది అనేది చెప్పాలా. చెప్పకుండా పంచారు, జడ్జిమెంట్ ఇచ్చారు అనుకుందాం. జడ్జిమెంట్ రాసినాక ఆ జడ్జిమెంటు కింద ఎవరు రాసిరనే సంతకాలు లేవు. అయోధ్య జడ్జిమెంట్ వచ్చింది, బాబ్రీ మసీద్ జడ్జిమెంట్ వచ్చింది. ఈ ఏ కోర్టు తీర్పు వచ్చినా దాని కింద ఎంతమంది ఉన్నారు, ఎవరు ఏ అభిప్రాయం రాసిరో కూడా రాస్తారు దాని కింద. ముగ్గురుంటే ఇద్దరు ఒక్కళ్ళు అయితే, ఇంకొకళ్ళు అయితే డీసెంట్ జడ్జిమెంట్ కూడా దాని వెనక ఉంటుంది. దాని కింద కూడా ఆ జడ్జిమెంట్ డీసెంట్ రాసి సంతకం పెడతాడు. ఓకే అయితే అది కూడా రాసి సంతకం పెడతాడు. అయోధ్య జడ్జిమెంట్ మీద సంతకం లేదు. పైగా చంద్రచూడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, దాని తర్వాతనే ఇంటర్వ్యూలో కూడా ప్రెస్ మీట్ దాని అయిపోయిన తర్వాత, ఈ జడ్జిమెంట్ నేను ఇచ్చింది కాదు, దేవుడు ఇచ్చింది. ఈ జడ్జిమెంటు దేవుడు ఎవరో మనకు తెలుసు, ఆ ఇంటి పూజకు కూడా బయట కదా. దేవుడు ఎవరో అది తెలిసిపోయింది. ఎవరు అయినా ఏమంటాం? నేను దేవుని వ్యతిరేకించినప్పుడు నేనేమంటా? నేను రోజు దేవుని పూజ చేస్తా, కానీ ఆ జడ్జిమెంట్ చూసినాక నేనేమంటా? అరే నువ్వు న్యాయమూర్తివి, ఆ జ్ఞానం, నువ్వు తీర్పు చెప్పగలిగే జ్ఞానం ఇయ్యమని దేవుని మొక్కు, తీర్పే దేవుని ఇయ్యమని మొక్కకు, మార్కులు ఇయ్యమని మొక్కకు. ఆ పిల్లగాడు బాగా చదవగలిగే జ్ఞానాన్ని ఇయ్యమని దేవుడికి మొక్కు. కానీ ఏం చేయకుండానే మార్కుల లిస్టులో డైరెక్ట్ మార్కులు పడిపోవాలని ఎవడన్నా మొక్కుతాడా?
పరీక్షలు రాయకుండానే ఇవన్నీ చేయకుండానే చంద్రచూడ్ ఏం చేసిండు? ఓపెన్ స్టేట్మెంట్ వీడియోలో ఉన్నది, కొట్టి చూడండి. జడ్జిమెంట్ దేవుడే ఇచ్చాడు. 5 న్యాయమూర్తులు, జస్టిస్ చలమేశ్వర్ నేతృత్వంలోని 5 న్యాయమూర్తులు ఈ సుప్రీంకోర్టు అంత దారుణమైన పనులు చేస్తుంది, రోస్టర్ ఆఫ్ మాస్టర్ మారుస్తుంది, నచ్చిన కేసులు నచ్చిన న్యాయమూర్తి దగ్గరికి పంపుతుందని చెప్పిండ్రు. మేము చెప్తలేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి తర్వాత ప్రధాన న్యాయమూర్తి కావాల్సిన వాడు చలమేశ్వర్. ఇక్కడి వాడు చాలా విచిత్రం ఏంటంటే ప్రోగ్రెసివ్ జడ్జి అనుకున్న చలమేశ్వర్ రమణలు ఏమైరో చూసినాము. చలమేశ్వర్ పరిస్థితి ఏంటి అంటే ఏకంగా మొన్న పోయిన అదేంది సార్ అంతారా ఆదాని కాదు అంబానీ కొడుకోడు పెట్టిండుగా జంతు ప్రదర్శనశాల ఒకటి, ప్రపంచంలోని జంతువులను తీసుకొచ్చి ఆడ పెట్టిండు. అంతారా ఏదో ఉంటుంది. దాని మీద సిట్ ఏర్పాటు చేస్తే కోర్టు, ఆ సిట్టుకు ఈయనే సిట్ అధిపతి ఈయనే సూపర్ అని ఇచ్చాడు. ప్రపంచమంతా దాని మీద అవినీతి అని ఉన్నది. చలమేశ్వర్ దానికి సిట్టుకు చీఫ్. చంద్రకుమార్ ఆ తీర్పు ఇచ్చాడు. రోస్టర్ ఆఫ్ మాస్టర్ చూస్తే ఎవరైతే జడ్జిని లోయాని చంపిండో ఆ చంపిన వ్యక్తి దేశ హోంమంత్రిగా ఉంటున్నాడు. ఆయన కేసు అరెస్ట్ అయి ఉన్నాడు. దాని మీద విచారిస్తున్నాడు న్యాయమూర్తి. అంటే ఆ న్యాయమూర్తి నుంచి తనకు అనుకూల న్యాయమూర్తి మిశ్రా చేతుల్లోకి అది పంపిండు. మిశ్రా ఇప్పుడు హైకోర్టు న్యాయమూర్తి, ఆయన కొడుకు హైకోర్టు న్యాయమూర్తి అయింది. 5 జడ్జిమెంట్లు ఇచ్చిన ఆయన, ఒక ఆయన గవర్నర్ అయింది, ఇంకొక ఆయన ఇంకోటి అయింది, ఇంకొక బాబ్డే అనట ఆయన ఇంకొక విధంగా ఉన్నాడు. ఎవరి ఇప్పుడు కోర్టుని క్యాప్చర్ అయిందా కాలేదా అని చెప్పడానికి 1-2 రోజు చూస్తే రోజు తీర్పులు అయ్యాయి వేరే. ఉపరాష్ట్రపతి ఏమైందో చూసినాం, రాజీనామా చేసినాక ఇంతవరకు మొన్న కనపడలేకి ఆయన మీద కూడా హేబియస్ కార్పస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ధన్కడ్ మీద కూడా. ఎగ్జిక్యూటివ్ ఏమైందో మనం చూసినాం. జ్యుడిషియరీ పార్లమెంటుని ఏర్పాటు చేసుకొని, ఎన్నికలను ఏర్పాటు చేసుకొని, పార్లమెంటు నిర్మాణాలు ప్రజాస్వామ్య నిర్మాణాలనే భాగమై ప్రజాస్వామ్యాన్ని కూర్చడం అనేది ఫాసిజం యొక్క ప్రాథమిక లక్షణాల్లో ఒకటి.